ఇంగ్లీష్ గ్రామర్లో సింపుల్ పాస్ట్ టెన్స్ సామాన్య భూతకాలము ఇందులో కొన్ని వాక్యాలు ఇప్పుడు చూద్దాం. భూతకాలంలో జరగని పనుల గురించి ఈ పాఠంలో చెప్పుకుందాం. పర్సనల్ ప్రొనౌన్స్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఐ నేను, వి మేము మనము, యు నువ్వు దీని యొక్క బహువచనం యు మీరు, హీ అతను, ఆయన వాడు వీడు ఇతడు ఇలా అర్థాలు తీసుకోవచ్చు. అలాగే దీని యొక్క బహువచనం దే వారు, షీ ఎస్హెచ్ఈ షీ ఆమె, ఇట్ అది ఈ రెండింటికి కూడా దే అనేటువంటిది బహువచనం అవుతుంది. హీకి బహువచనము దే, షీకి బహువచనము దే, ఇట్కి కూడా బహువచనం దే అవుతుంది. ఇవి మనం ఈ వీడియోలో ఉపయోగించేటువంటి కొన్ని పర్సనల్ ప్రొనౌన్స్. అలాగే డ్రింక్ డిఆర్ఐఎన్కే డ్రింక్ ఇది ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ V1 అంటే త్రాగుట దీని అర్థం. డ్రాంక్ డిఆర్ఏఎన్కే డ్రాంక్ ఇది V2 అంటాం, పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ అనమాట. అంటే జరిగిపోయినటువంటి పనిని గురించి చెప్పేటప్పుడు దీన్ని ఉపయోగించాలి. దీని అర్థం త్రాగెను. డు నాట్ దీన్ని మనం డోంట్ అని ఉపయోగిస్తాం కదా, అదేవిధంగా ఇక్కడ మనం ఈ వీడియోలో డిడ్ నాట్ని డిడింట్ అని ఉపయోగిస్తాం రాసేటప్పుడు, దాన్ని గమనించాలి. అలాగే మనం కొన్ని పదాలు తీసుకుందాం. కాఫీ కాఫీ, టీ టీ, వాటర్ WATER వాటర్ నీరు నీళ్లు, మిల్క్ MILK మిల్క్ పాలు, జ్యూస్ JUICE జ్యూస్ జ్యూసు లేదా పళ్ళరసము లేదా పానీయము ఏదన్నా అనుకోవచ్చు. ఇంతవరకు చెప్పుకున్నటువంటి పదాలన్నింటినీ ఉపయోగించి మనం వాక్యాల్ని నేర్చుకుందాం. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్టు ప్లస్ డిడ్ నాట్, ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ V1, అలాగే ఆబ్జెక్ట్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. అంటే సబ్జెక్ట్స్ ఏమొస్తాయి? ఐ వి యు హీ షీ ఇట్ దే వస్తాయి. అలాగే డిడ్ నాట్ వస్తుంది, పక్కన వెర్బ్ V1 వస్తుంది, పక్కన ఆబ్జెక్ట్ కాఫీ టీ వాటర్ మిల్క్ జ్యూస్ ఇలాంటి పదాలు తీసుకుని మనం వాక్యాల్ని నేర్చుకోవాలి. ఐ డ్రాంక్ కాఫీ నేను కాఫీ తాగాను. ఇది జరిగిపోయినటువంటి పని, గతంలో జరిగిపోయినటువంటి పని. దీన్ని మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందని చెప్తాం ఈ వాక్యం. ఐ డ్రాంక్ కాఫీ నేను కాఫీ తాగాను, జరిగిపోయినటువంటి ఒక పని. నేను తాగలేదు అని చెప్పాలంటే ఇందాక మనం స్ట్రక్చర్ చెప్పుకున్నాం కదా, ఆ స్ట్రక్చర్ని ఉపయోగించాలి. ఏ విధంగా? ఐ డిడ్ నాట్ డ్రింక్ కాఫీ, ఐ డిడింట్ డ్రింక్ కాఫీ, ఐ డిడింట్ డ్రింక్ కాఫీ. నేను కాఫీ తాగలేదు, నేను కాఫీ తాగాను అంటే ఐ డ్రాంక్ కాఫీ. ఐ డిడింట్ డ్రింక్ కాఫీ, ఐ డిడింట్ డ్రింక్ కాఫీ నేను కాఫీ తాగలేదు. ఇప్పుడు చెప్పుకునేటువంటి స్ట్రక్చర్ అనమాట ఇది. ఐ డిడ్ నాట్ డ్రింక్ కాఫీ, ఐ డిడింట్ డ్రింక్ కాఫీ నేను కాఫీ తాగలేదు. వి డ్రాంక్ టీ, వి డ్రాంక్ టీ మేము టీ తాగాము, మనము టీ తాగాము అని రెండు విధాలుగా కూడా చెప్పచ్చు. ఎదుటివాడితో చెప్పేటప్పుడు మేము టీ తాగామండి అని చెప్పచ్చు, లేదంటే మనం టీ తాగాం కదా ఇంకా ఇప్పుడు ఇంకేం వద్దు అని చెప్పేటప్పుడు మనం ఈ వాక్యాన్ని ఉపయోగించవచ్చు. వీ డిడ్ నాట్ డ్రింక్ టీ మేము టీ తాగలేదు. ఏమయ్యా మీరు టీ తాగారా అంటే వీ డిడింట్ డ్రింక్ టీ అంటే మేము టీ తాగలేదు అని. లేదా సందర్భం వచ్చినప్పుడు మనము టీ తాగలేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు వీ డిడింట్ డ్రింక్ టీ మనం టీ తాగుదాం అనుకున్నాం కదా తాగలేదు. వీ డిడింట్ డ్రింక్ టీ మనం టీ తాగలేదు అని చెప్పచ్చు. వి డ్రాంక్ టీ మేము టీ తాగాము, మనం టీ తాగాము. వి డిడింట్ డ్రింక్ టీ మేము టీ తాగలేదు, మనం టీ తాగలేదు. ఆయా సందర్భాల్లో ఈ వాక్యాలను ఉపయోగించవచ్చు. యు డ్రాంక్ వాటర్ నువ్వు నీళ్లు తాగావు కాబట్టి ఇప్పుడు ఈ అరటిపండు తినద్దు. ఆ సందర్భం చూడ చెప్పొచ్చు అనమాట ఇది. యు డ్రాంక్ వాటర్ నువ్వు నీళ్లు తాగావు. లేదా మీరు నీళ్లు తాగారు, మీరు నీళ్లు తాగారు అని అనవలసి వచ్చినటువంటి సందర్భంలో యు డ్రాంక్ వాటర్ అంటాం.
యూ డిడ్ నాట్ డ్రింక్ వాటర్. నువ్వు నీళ్ళు తాగలేదు. టాబ్లెట్ వేసుకున్నావు కానీ నువ్వు నీళ్ళు తాగలేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు యూ డిడ్ నాట్ డ్రింక్ వాటర్. యూ డిడ్ నాట్ డ్రింక్ వాటర్. నువ్వు నీళ్లు తాగలేదు. లేదా మీరు నీళ్లు తాగలేదు. టిఫిన్ చేశారు, నీళ్లు తాగలేదు, మర్చిపోయారు. మీరు నీళ్ళు తాగలేదు. యూ డిడ్ నాట్ డ్రింక్ వాటర్. యూ డిడెంట్ డ్రింక్ వాటర్. ఎలా అని చెప్పచ్చు. యూ డ్రాంక్ వాటర్. యూ డిడ్ నాట్ డ్రింక్ వాటర్. హీ డ్రాంక్ మిల్క్. అతను పాలు తాగాడు. ఏమై అతను పాలు ఇచ్చారా? ఇచ్చామంటే తాగాడు. హీ డ్రాంక్ మిల్క్. అతను పాలు తాగాడు. ఆ సందర్భం వచ్చినప్పుడు హీ డ్రాంక్ మిల్క్. అతను పాలు తాగాడు అని చెప్పచ్చు. ఇతను పాలు తాగాడు, ఆయన పాలు తాగారని కూడా చెప్పచ్చు. ఆయన పాలు తాగారు, ఈ విధంగా కూడా చెప్పచ్చు. అంటే హీ అంటే మనకి అతడు, ఆయన, ఈయన, వీడు, వాడు అనేటువంటి పదాలని ఉపయోగిస్తాం కాబట్టి హీ డ్రాంక్ మిల్క్ అంటే ఇవన్నీ చెప్పచ్చు. అతను పాలు తాగాడు, ఆయన పాలు తాగారు, వాడు పాలు తాగాడు, ఇతను పాలు తాగాడు, ఈయన పాలు తాగారు, ఇలా చెప్పచ్చు అనమాట. హీ డిడ్ నాట్ డ్రింక్ మిల్క్. అతను పాలు తాగలేదు, ఆయన పాలు తాగలేదు. నెగిటివ్ సెన్స్లో చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్తాం. హీ డిడ్ నాట్ డ్రింక్ మిల్క్, లేదంటే హీ డిడెంట్ డ్రింక్ మిల్క్. రాజేష్ డ్రాంక్ జ్యూస్. హీకి బదులుగా ఇక్కడ పేరు ఉపయోగించాను. రాజేష్ డ్రాంక్ జ్యూస్. రాజేష్ జ్యూస్ తాగాడు. దీనికి నెగిటివ్ సెన్స్లో ఎలా చెప్పాలి? రాజేష్ డిడ్ నాట్ డ్రింక్ జ్యూస్. ఏమంటే రాజేష్ జ్యూస్ తాగలేదండి అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం? రాజేష్ డిడ్ నాట్ డ్రింక్ జ్యూస్. రాజేష్ జ్యూస్ తాగలేదు. షీ డ్రాంక్ మిల్క్. ఆమె పాలు తాగింది, ఆవిడ పాలు తాగారు. ఈ రెండు వాక్యాలకి కూడా మనం ఏమని చెప్తాం? షీ డ్రాంక్ మిల్క్. ఆమె పాలు తాగింది, ఆవిడ పాలు తాగారు అని చెప్తాం. దీనికి నెగిటివ్ సెన్స్లో ఏ విధంగా చెప్తాం? షీ డిడ్ నాట్ డ్రింక్ మిల్క్. ఆమె పాలు తాగలేదు, ఆవిడ పాలు తాగలేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం? షీ డిడ్ నాట్ డ్రింక్ మిల్క్. షీ డ్రాంక్ మిల్క్. షీ డిడ్ నాట్ డ్రింక్ మిల్క్. డ్రాంక్ పైన, డ్రాంక్కి వ్యతిరేకంగా చెప్పాలంటే ఇక్కడ మనం డిడ్ నాట్ డ్రింక్ అని ఉపయోగించాలి. అంటే పైన V2 ఉపయోగించాం, కింద V1 ఉపయోగించాం, అది గమనించాలి. గీత డ్రాంక్ జ్యూస్. గీత జ్యూస్ తాగింది. గీత తాగలేదని చెప్పాలంటే డిడ్ నాట్ డ్రింక్. డిడ్ నాట్ పక్కన V1 చేర్చాలి. ఇక్కడ గీత పక్కన V2 ఉంది. పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ డ్రాంక్. గీత డ్రాంక్ జ్యూస్. గీత జ్యూస్ తాగింది. గీత డిడ్ నాట్ డ్రింక్ జ్యూస్. డ్రాంక్ తీసేసి డిడ్ నాట్ ఉపయోగించినట్లయితే ఏమని అర్థం వస్తుంది? గీత జ్యూస్ తాగలేదు. గీత డిడ్ నాట్ డ్రింక్ జ్యూస్. గీత జ్యూస్ తాగలేదు, గీత జ్యూస్ తాగింది. గీత డ్రాంక్ జ్యూస్. ఆ విధంగా మార్చుకోవాలి వాక్యాన్ని. ఇట్ డ్రాంక్ బటర్ మిల్క్. అది మజ్జిగ తాగింది. మజ్జిగ తాగలేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తాం? డ్రాంక్ తీసేసి డిడ్ నాట్ డ్రింక్ లేదా డిడెంట్ డ్రింక్ అని ఉపయోగించాలి. అప్పుడు ఎలా మారుతుంది వాక్యం? ఇట్ డిడెంట్ డ్రింక్ బటర్ మిల్క్. అది మజ్జిగ తాగలేదు. మజ్జిగ తాగింది అంటే డ్రాంక్ బటర్ మిల్క్. మజ్జిగ తాగలేదు అంటే డిడెంట్ డ్రింక్ బటర్ మిల్క్. ఆ విధంగా వాక్యాన్ని మార్చుకోవాలి. ద క్యాట్ డ్రాంక్ మిల్క్. పిల్లి పాలు తాగింది. ద క్యాట్ డిడెంట్ డ్రింక్ మిల్క్. పిల్లి పాలు తాగలేదు. పాలు తాగింది అంటే డ్రాంక్ మిల్క్. పాలు తాగలేదు డిడెంట్ డ్రింక్ మిల్క్. ద క్యాట్. ద క్యాట్ తీసేసి వేరే ద డాగ్ లేదా వేరే జంతువు పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, వ్యక్తుల పేర్లు పెట్టుకోవచ్చు. ఆ విధంగా ప్రయోగాలు చేయాలి, వాక్య ప్రయోగం చేయాలన్నమాట. ఆ విధంగా ద క్యాట్ డ్రాంక్ మిల్క్. పిల్లి పాలు తాగింది. ద క్యాట్ డిడెంట్ డ్రింక్ మిల్క్. పిల్లి పాలు తాగలేదు. రెండు విధాలుగా అర్థం చేసుకోవాలన్నమాట. ఒక పాజిటివ్ మీనింగ్, రెండోది నెగిటివ్ మీనింగ్. దే డ్రాంక్ కాఫీ. వారు కాఫీ తాగారు. దే డిడెంట్ డ్రింక్ కాఫీ. వారు కాఫీ తాగలేదు. ఇక్కడ కూడా అంతే, డ్రాంక్ తీసేసాం, డిడెంట్ డ్రింక్ అని పెట్టాం. దే డ్రాంక్ కాఫీ. వారు కాఫీ తాగారు. దే డిడెంట్ డ్రింక్ కాఫీ. వారు కాఫీ తాగలేదు. కాఫీ తాగారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దే డ్రాంక్ కాఫీ. తాగలేదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు దే డిడెంట్ డ్రింక్ కాఫీ. వారు కాఫీ తాగలేదు.
ఆ విధంగా అర్థం మారుతుందన్నమాట. రాజేష్ అండ్ గీత డ్రాంక్ కాఫీ. రాజేషు, గీత ఇద్దరున్నారు. మనం గమనించవలసింది ఏంటంటే ఇక్కడ ఒకరున్నా ఇద్దరున్నా ప్రెజెంట్ టెన్స్లో లాగా డ్రింక్స్ ఆ విధంగా ఉపయోగించక్కర్లేదు. ఇక్కడ పాస్ట్ టెన్స్ ఆఫ్ ది వెర్బ్ కాబట్టి మనం ఏం చేస్తాం, రాజేష్ అండ్ గీత డ్రాంక్ కాఫీ అంటాం సింపుల్గా. అంటే రాజేష్, గీత కాఫీ తాగారు అని అర్థం. తాగలేదు అని చెప్పాలంటే రాజేష్ అండ్ గీత డిడెంట్ డ్రింక్ కాఫీ. రాజేష్, గీత కాఫీ తాగలేదు. మిస్టర్ మరియు పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు. రాజేష్ మరియు గీత కాఫీ తాగలేదు. మనం వాడుక భాషలో ఉపయోగించేటప్పుడు వాక్యాన్ని రాజేష్ మరియు గీత కాఫీ తాగారు అని చెప్పం కదా. రాజేష్, గీత కాఫీ తాగారు, రాజేష్, గీత కాఫీ తాగలేదు అని చెప్తాం. మరియు అనేది వాడాం. అదే ఇక్కడ ఇంగ్లీష్లో మరియు అనేటువంటి అర్థం వచ్చే విధంగా ఆ వాక్యం ఉంటుంది, కానీ మనం తెలుగులో వాడుక భాషలో ఇలా మాట్లాడచ్చు. రాజేష్, గీత కాఫీ తాగలేదు. రాజేష్ అండ్ గీత డిడెంట్ డ్రింక్ కాఫీ. ఈ విధంగా పైన మనం చెప్పుకున్నటువంటి పదాలన్నింటినీ కలిపి మనం ఈ విధంగా ఇచ్చినటువంటి స్ట్రక్చర్లో అనేకమైనటువంటి వాక్యాలు మీరు వాక్య ప్రయోగం చేయాలి. ఓకే.